ఇక అన్న కూతురిని ప్రేమించాడని వ్యక్తి ఇంటికి అగ్గి వీడియో రాయన అన్న కూతురిని ప్రేమించాడని వ్యక్తి ఇంటికి అగ్గిపెట్టినట. చిన్నాన్న దుర్మార్గం, ప్రేమికుడి కన్నవారికి నిప్పు. తండ్రికి 50% గాయాలు, త్రుటిలో తప్పించుకున్న తల్లి. సమీపంలో ఆడుకుంటున్న ఓ చిన్నారికి అంటిన మంటలు. హైదరాబాద్ అల్వాల్లో ఘోరం, పరారిలో. ఈడెంత దుర్మార్గుడు చూడిగా, మొత్తం అగ్గే పెట్టినట. అన్న కూతురిని ప్రేమించిందని ప్రేమించిన ఇంటికి మొత్తం పోయి నిప్పు అంటించినట. తన అన్న కూతురిని ఓ యువకుడు ప్రేమిస్తుండడాన్ని సహించలేక సదరి యువతి చిన్నాన్న అతనిపై కసి పెంచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులను హతమార్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఆ యువకుడు నివసించే ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పండించాడు. ఈ ఘటనలో 2 తీవ్ర గాయాల పాలైన ఘటన హైదరాబాద్లో మరి అల్వాల్ ప్రాంతంలో అది జరిగిందట. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచ్చబొల్లారం డివిజన్ గోపాల్ నగర్ ఎరకల బస్తీలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రదీప్ తన తల్లిదండ్రులతో కలిసి గత 20 ఏళ్లుగా ఉంటున్నారు. గతంలో ప్రదీప్ తాను ప్రేమించే యువతి చిన్నాన్న వివేకానంద బైక్ షోరూంలో పనిచేశాడు. ఈ క్రమంలో ప్రదీప్కు వివేకానంద అన్న కూతురితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే దీనిని వివేకానంద సహించలేకపోయాడు. ఆమె జోలికి రావద్దని ప్రదీప్ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వివేకానంద ఉక్రోషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కుటుంబ సభ్యులను చంపాలనుకుని పథకం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్యాన్లో పెట్రోల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వివేకానంద వచ్చాడు. అప్పుడు ప్రదీప్ ఇంట్లో లేడు. అతని తల్లిదండ్రులు ప్రకాష్, హేమలత ఉన్నారు. వివేకానంద తన వెంట తెచ్చిన పెట్రోల్ను వారిద్దరిపై చల్లాడు. అలాగే ఇంటి తలుపులపై వెదజల్లి నిప్పండించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రకాష్ శరీరమంతా మంటలు అంటుకున్నాయి. హేమలత మాత్రం త్రుటిలో మంటల నుంచి తప్పించుకుంది. మంటలు వ్యాపించడంతో ప్రకాష్ ఇంటికి సమీపంలో ఆరు బయట ఆడుకుంటున్న దిలీప్ అనే వ్యక్తి కూతురు చాందిని 4 సంవత్సరాలు ఉంటాయట. ఆమె కూడా మంటలు అంటుకున్నాయి. పాప కాళ్ళు, చేతులు, కడుపు భాగంలో మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాష్ను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చిన్నారి చాందిని వారి కుటుంబ సభ్యులు కోంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 50% గాయాలైన ప్రకాష్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారు వైద్యం చేయించుకోవడం కష్టంగా మారింది. గాయాలపైన పాప రోధిస్తుండడంతో తల్లిదండ్రులు చూడలేక విలవిల్లాడుతున్నారు. వారి ప్రేమ వ్యవహారం తమ పాపకు శాపంగా మారిందని బాధపడుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు వివేకానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దుర్మార్గం నిజంగా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం. పాపం సరే వాళ్ళు లవ్ చేసుకుంటే సరే హెచ్చరించినా ఇంకేదన్నా వాళ్ళ ఇష్టం అది అయిపోయింది. కానీ సరే ఒకవేళ కనుక నువ్వు చిన్నారవు కాబట్టి హెచ్చరించవచ్చు. కానీ పెట్రోల్ పోసుకుపోయి మొత్తం వాళ్ళ తల్లిదండ్రులను మొత్తం ఇంటిని అంతా ఆగం చేద్దాం, మొత్తం కాలబెడదాం అని చెప్పేసి ఈ దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి ఎవరైతే ఉన్నాడో అన్ని శిక్షించాల్సిన అవసరం కూడా. ఎంత దుర్మార్గుడు చూడండి. అంటే ఒకవేళ కనుక ఆ ఇంట్లో 4 ఉంటే 4 మీద పెట్రోల్ పోసి అంటుపెట్టాడు అన్నట్టు. అప్పుడు ఆయన పోయినప్పుడు ఆ అబ్బాయి లేడు కాబట్టి, ప్రదీప్ అనేటువంటి అబ్బాయి ప్రేమించినటువంటి అబ్బాయి లేడు కాబట్టి బతికి బయటపడ్డాడు అనుకోవాల్సిందే. వాళ్ళ తల్లిదండ్రుల మీదనే నిప్పు పోద్దాం, పెట్రోల్ పోద్దామని అనుకున్నటువంటి ఆ దుర్మార్గుడు ఇక ప్రతిభ అనేటువంటి దొరికినట్టయితే ఊకుడా. సో అటువంటి దానికి పాల్పడ్డాడట. సో మరొక సంబంధించినటువంటి వార్త కూడా ఇదే క్రైమ్ వార్త చూసుకోవచ్చు. నిన్న మనం దీనిపైన కూడా మాట్లాడడం జరిగింది. పాపం వాళ్ళ ఎవరైతే ఈ ఉన్నటువంటి సంజయ్ ఉన్నాడో, మృతి చెందినటువంటి సంజయ్ ఆ కుటుంబ సభ్యులు కూడా పాపం ఆందోళనలు చెందుతూ ఉన్నటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే యువతిని రక్షించపోయి హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలో అక్కడ చాలామంది ఈయన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ బంధువులు కావచ్చు, ఖమ్మం జిల్లాలో రాస్తారోకో చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి సైతం కూడా ఈయన మృతిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరు చంపిళ్ళు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆటోలో ఉన్నటువంటి యువతి ఎవరు, ఏంటిది అన్నటువంటిది కూడా దానిపైన ఆరాధిస్తున్నారు పోలీసులు. కానీ ఇంకా కూడా ఎక్కడ కూడా మరి ఆధారాలు అయితే దొరకలేవు. యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా? ఖమ్మంలో అదృశ్యమైన యువకుడి మృతి, సాగర్ కాలువలో మృతదేహం లభ్యమట. ఇక 2 రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన యువకుడి అదృశ్యం ఘటన విషాదాంతమైంది. అతని మృతదేహం మంగళవారం సాగర్ కాలువలో లభించింది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పోలపల్లి పరిధిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన పందెపు హనుమంతరావు, మమత దంపతుల పెద్ద కుమారుడు జ్ఞానసాయి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారి చిన్న కుమారుడు సంజయ్ కుమార్ 22 కూడా అన్న దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంజయ్ గత ఆదివారం ఖమ్మం వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున అతడి అన్న కూడా వస్తుండడంతో తీసుకెళ్లేందుకు ఖమ్మం బస్టాండ్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్పై బయటికి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత తనను ఓ ఆటో ఢీకొట్టిందని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. మరికొంత సమయానికి సాగర్ కాలువ కట్టపై ఆటోలో ఓ యువతిని చంపారని, తనను కూడా చంపుతున్నారని
చంపుతున్నారని తన అన్న ఫోన్కు వాయిస్ మెసేజ్ పంపించాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు కాలనీ యువకులు మున్నేరు సాగర్ కాలువ కట్టపైకి వెళ్లి గాలించగా అతడి బైక్ కనిపించింది. అతడు మాత్రం కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మృతదేహం మంగళవారం సాయంత్రం కొనిజర్ల మండలం తనికెళ్ల పరిధిలోని సాగర్ కాలువ వద్ద లభ్యమైంది. తమ కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కుటుంబ సభ్యులు కాలనీ వాసులు ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై మృతదేహంతో ధర్నా నిర్వహించారు. కాగా సంజయ్ తన అన్న ఫోన్కు పంపించిన వాయిస్ మెసేజ్లో చెప్పినట్లుగా ఆటోలో యువతిని అపహరించినట్లు కానీ హత్య జరిగినట్లు కానీ ఆధారాలు లభించలేదని పోలీసులు మరి ఏమై ఉండొచ్చు, ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. సో మరి ఏం జరిగి ఉంటుంది? ఆయన చేసినటువంటి చాట్లో కూడా ఇది ఆయన చేసుకున్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు చేసుకున్నటువంటి ఈ చాటు ఏది వాళ్ళ అన్న అయినటువంటి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అన్న అయినటువంటి జ్ఞానసాయి, ఆ జ్ఞానసాయి హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో రాత్రి 1:40 గంటల ప్రాంతంలో మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ల ద్వారా వీళ్ళిద్దరు చాటింగ్ జరగడం జరిగింది. ఏంటిది? రాత్రిలో అవుతా ఉంది కాబట్టి నువ్వు బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి తమ్ముడిని కోరడం జరిగింది. సో దానికి అంగీకరించినటువంటి వాళ్ళ తమ్ముడు బస్ స్టాండ్ దగ్గరికి ఆ జ్ఞానసాయిని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి తన అన్నని తీసుకురావడానికి వెళ్తున్నటువంటి దశలో జరిగినటువంటి సంఘటన కేవలం 20 నిమిషాలలో జరిగింది అంతా కూడా. సో ఇది సన్నీ అండ్ చనిపోయినటువంటి సంజయ్తో పాటు జ్ఞానసాయి చేసుకున్నటువంటి ఈ చాటింగ్ ఇవన్నీ కూడా న్యూ బస్ స్టాండ్ దగ్గర దిగు అని చెప్పేసి కుదిరితే మన ఆర్చ్ దగ్గర దిగు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సన్నీ. సరే అని చెప్పేసి ఆయనడు స్టార్ట్ అవుతున్నా ఇట్లా చాటింగ్ జరిగింది. ఇది 1:44 నిమిషాల వరకు ఇది చాటింగ్ జరిగింది తెల్లారిపట్ల. అంటే 12 తారీఖు అర్ధరాత్రి తర్వాత అంటే 13వ తారీఖు. ఇక దాని తర్వాత లొకేషన్ కూడా పంపడం జరిగింది. ఈ లొకేషన్ తర్వాత 1:52కి ఒక వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది. ఇదే వాయిస్ మెసేజ్. ఈ వాయిస్లో నన్ను ఎవరో చంపుతా ఉన్నారు, ఆటోలో ఒక యువత ఉంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి సో ఇది పాపం ఏడ్చుకుంటూ వాళ్ళ అన్నకి వాయిస్ మెసేజ్, ఇది వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత పోయి చూసేసరికి ఎక్కడైతే అమ్మ చికెన్ సెంటర్ ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఏదైతే చెప్పిండో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన లేడు. చుట్టుపక్కల బంధువులతో వాళ్ళతో వీళ్ళతో వెతికిన తర్వాత బండి మాత్రమే కనపడ్డది. దాని తర్వాత ఆ చుక్కి దొరకలేదు. సో ఏమై ఉంటుంది? చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంజయ్ యొక్క కడుపులో సగం బీర్ సీసా లోపల ఉందట. అంటే ఎవరైనా గుచ్చి లోపడిపోయి అంటే అంత దారుణంగా ఎవరు చంపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటివరకు పోలీసులకు 3-4 రోజులు అవుతుంది. ఇక్కడ కూడా క్లూస్ దొరకట్లేదు. సీసీ కెమెరా ఉన్నా కానీ ఆటో అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు కానీ సంజయ్ ఆటో కూడా దొరకట్లేదని మరి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గమైనటువంటి అంశం ఏంటిదంటే ఇంకా పోలీసులు కూడా కనీసం బాడీని వెతికి పెట్టలేదు. వాళ్ళకు సంబంధించిన చనిపోయినటువంటి సంజయ్ యొక్క వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వెతికి ఆ కాలువలో ఉన్నటువంటి తేలినటువంటి శవాన్ని వాళ్ళు చూసడం జరుగుతుంది. సో దీంట్లో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సరే అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎవరు పోలీసులు చేసినట్టు అది ఉండదు కానీ సరే ఏదైనా పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేస్తారు. నిందితులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చాలా పేద కుటుంబం. అక్కడ జరిగినటువంటి ఏదైతే ఒక ఆటో అని చెప్పేసి అంటాను అమ్మాయి అని చెప్తున్నాడు కాబట్టి ఏమైనా ఆడంతా కూడా రాజీవ్ గృహ సంబంధించినటువంటి ఇంట్లో ఉంటారట వాళ్ళు. అంటే పేదవాళ్ళు చాలా మంచోడు అని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా కుటుంబం చాలా పేద ఫ్యామిలీ. సో అక్కడ ఎవరైనా అమ్మాయిని తీసుకొని వచ్చి చంపడానికి తీసుకొని వచ్చిందా లేకపోతే రేప్ చేయడానికి తీసుకొని వచ్చినా ఇంకేం చేయడానికి తీసుకొచ్చిందో తెలియదు కానీ ఆ ఇన్సిడెంట్ని గమనిస్తున్నాడు ఈ సంజయ్ అనేటువంటి వ్యక్తి కాబట్టి ఈయనను కూడా అంతం చేసినట్టు అయితే ఉంటే వాళ్ళకు అద్దపు ఉండదు. ఇక మనకు బయటపడవచ్చు అన్న ఉద్దేశంతో ఎవరైనా దుండగులు ఏమైనా చేసి ఉంటారా అన్నటువంటి అనుమానం కూడా అందరిలో కలుగుతూ ఉంది. సో ఇప్పటికి సైతం కూడా వాళ్ళు ఖమ్మం అలాగే వరంగల్ రహదారి పైన కూడా ఆయన యొక్క డెడ్ బాడీ తోటి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, పాపం దారుణమైనటువంటి పరిస్థితి.